నటన్జాలోని అణుస్థావరం పైన క్షిపణులతో దాడి చేస్తోంది ఇజ్రాయెల్. అయితే ఈ దాడిలో పూర్తిగా అటు సెంట్రిఫ్యూజల్ ధ్వంసమైంది. 9 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు మరణించారు. ప్రస్తుతం ఈ దాడిని అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. నటన్జా పైన దాడిని ఇప్పటికే అటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. నటన్జా ప్రాంతంలో ఏ రకంగా దాడులకి పాల్పడుతోంది ఇజ్రాయెల్ అనే దానికి ఒక నిదర్శనం అది. నటన్జా అనేది ఏకంగా అక్కడ అణుస్థావరాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. అయితే ఆ అణుస్థావరాలని పూర్తిగా నేల కురిపించే ప్రయత్నం చేసింది. ఒకసారి మళ్ళీ మీకు అణుస్థావరం అనేటువంటి విధంగానే చెప్పే ముందు అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇరాన్ పెద్ద ఎత్తున గాజా, లెబనాన్, సిరియాలకి అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రిని సమకూరుస్తూ ఇజ్రాయెల్ పైన దాడికి ప్రేరేపిస్తోంది. హమాస్, హెజ్బొల్లా సంస్థలకు కూడా ఇటు గాజా, ఇటు ఇరాన్ నుంచే పెద్ద ఎత్తున వెపన్స్ వస్తున్నాయనేది ఇజ్రాయెల్ చాలా పక్కాగా నమ్ముతోంది. అయితే పలుమార్లు హెచ్చరించింది. ఏమాత్రం ఇరాన్ వినలేదు కదా. అటు గాజా పైన విచక్షరహితంగా దాడులకు పాల్పడు తమపై దాడి చేయొద్దన్న ఆలోచనతో, లేదంటే గాజాకి ఇజ్రాయెల్కి మధ్య ఎన్నో రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. అయితే యుద్ధానికి నేపథ్యంలోనే ఇరాన్ ఏం చేసిందంటే నువ్వు గాజా పైన దాడి చేయకు, వద్దు అని నిర్వహించే ప్రయత్నం చేసింది. ఏమాత్రం ఇజ్రాయెల్ వినకపోయేసరికి ఇజ్రాయెల్ మీద ముప్పేట దాడి చేసింది. కానీ అక్కడ నుండి ఐరన్ డోమ్ ఆ మిజైల్స్ని, ఆ డ్రోన్స్ని అడ్డుకొని గాల్లోనే కుప్పకూల్చేసింది. ఇక ప్రస్తుతానికి ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 నేపథ్యంలో ఇజ్రాయెల్ అటువంటి పౌరులపైన, ఇజ్రాయెల్ ప్రభుత్వాలపైన ముప్పేట దాడికి సిద్ధమైంది. 9 అణుబాంబులు ఉన్నాయి. 9 అణుబాంబులని మేము ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తామన్నటువంటి ఒక బహిరంగంగా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచలేదు. పక్కగా అంతా వ్యూహరచన చేసుకున్నారు. ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. అయితే ఇజ్రాయెల్ వ్యవస్థ వాటిని పసిగట్టింది. దీంతో దాన్ని పసిగట్టడమే కాకుండా ఇక తిరుగు దాడి చేయాల్సిందే. మన పైన అణుబాంబులు రాకమనిపై మనమే అణుబాంబులను కుప్ప కూల్చాల్సినటువంటి ఒక లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు వెళ్ళింది. అందుకే నటన్జా, ఎస్ ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నారు, రైట్ సైడ్ బాక్స్ చూడండి, నటన్జా అణుస్థావరం పైన, ఎస్ ఇజ్రాయెల్ వైపు నుంచి నటన్జా అణుస్థావరాల పైన ఏ రకంగా ఇరాన్ మెరుపు దాడులకు తెరలేపినా చూడండి. అయితే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇరాక్, సిరియా ఈ గగనతలంపై నుంచి ఏ రకంగా ఇజ్రాయెల్ వెళ్ళగలిగింది, ఏ రకంగా దాడులు చేయగలిగింది అంటే ఇది ఒక షాకింగ్ అందరికీ. బహుశా ఇది ఇజ్రాయెల్ కూడా పసిగట్టినట్టుంది. అందుకే తమ దగ్గర 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. 10 మందికి పైగా వింగ్ కమాండర్లు మరణించారు. ఆర్మీ చీఫ్ మరణించారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా మరణించారు. ఇదంతా పక్కన పెడితే అటు పొలిటికల్ అడ్వైజర్ టు అలీ ఖమేనీ, అలీ షమ్ఖానీ కూడా మరణించారు. చూడండి ఇక్కడ ఇదంతా కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మీకు చూపిస్తుందంతా కూడా అణుస్థావరాలే. అవన్నీ అణుస్థావరం నటన్జా ప్రాంతంలో ఉన్నాయి. ఇరాన్లోని నటన్జా ప్రాంతంలో అణుస్థావరం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ గమనించింది. ఒక్కసారిగా ముప్పేట దాడి చేసి నటన్జా ప్రాంతాన్ని కుప్ప కూల్చేసింది, న్యూక్లియర్ స్థావరాల్ని పేల్చేసింది. ప్రస్తుతం కూడా రేడియేషన్ లీక్ అవుతున్న విషయాన్ని అటు న్యూక్లియర్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. అణుశక్తి సంబంధించిన శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతోంది. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఎల్లో కలర్ కనబడుతున్నటువంటి ఆ సర్కిల్స్ అన్ని కూడా నటన్జా, రైట్ నటన్జా ప్రాంతంలో ఆ ఎల్లో కలర్ సర్కిల్స్లో కనబడుతున్నంతా కూడా అది న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిందే. సో ఇజ్రాయెల్ 1500 కిలోమీటర్ల దూరంలో నుంచి మిసైల్స్ని ప్రయోగించడమే కాకుండా ఇరాన్ భూభాగంలో కూడా తమ డ్రోన్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించింది. సుమారుగా ఒక 3 స్టోర్డ్ బిల్డింగ్ని అక్కడ ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకొని అక్కడ తమ డ్రోన్స్ని తయారు చేసే ఫ్యాక్టరీగా మలుచుకుంది. డ్రోన్స్ని తయారు చేస్తూ ఇరాన్ పైన ముప్పేట దాడి చేసింది. ప్రస్తుతానికి అక్కడ రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా పక్కాగా తేల్చేశారు. రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి అణుశక్తి సైంటిస్టులు దీన్ని తేల్చేశారు. ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. అణుశక్తి సంస్థ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇప్పటికే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అధికారులు, ఎస్ ఇరాన్లో రేడియేషన్ లీక్ అవుతోంది, ఆ రేడియేషన్ లీక్ అవడం కారణంగా ప్రజలంతా అనారోగ్య బారిన పడుతున్నారు, ఏ క్షణమైన రేడియేషన్ యొక్క స్థాయి పెరగొచ్చు, పెద్ద విస్తృతంగా రేడియేషన్ని పెంపొందించవచ్చు, రేడియేషన్ వల్ల అక్కడ ప్రజలు మొత్తం కూడా మరణించవచ్చు అనేటువంటి మాటని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అధికారులు ధృవీకరిస్తున్నారు. ప్రస్తుతానికి నటన్జా ప్రాంతాన్ని కుప్ప కూల్చిందన్న విషయాన్ని ప్రకటించింది. నటన్జాపై దాడిని ఇప్పటికే ఇజ్రాయెల్ ధృవీకరించింది. అయితే ప్రస్తుతానికి సెంట్రిఫ్యూజల్ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సో నటన్జాలో అణుస్థావరం పైన క్షిపణులు దాడి చేసినట్టుగా ఇరాన్ ఒప్పుకుంది. ఇరాన్ కూడా దీన్ని అంగీకరించింది. తారాస్థాయికి యుద్ధం చేరింది. ప్రస్తుతానికి
ఈ దాడి ఇంకా కొనసాగుతుంది. ఎటు చూసినా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ జర్మనీ డీఎస్కలేట్ అంటున్నాయి. అంటే మీరు వెంటనే వెనక్కి తగ్గండి, యుద్ధాన్ని ఆపేయండి, శాంతి భద్రతల విఘాతం కలుగుతోంది, ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది, మీరు కనుక వెనక్కి తగ్గకపోతే ఇరు దేశాలకి కాదు ప్రపంచం మీద పైన కూడా పెను ప్రభావం చూపిస్తున్నటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఇరాన్ కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ ఒక అడుగు ముందుకు వేసేకంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఒక విషయం చెప్పారు. G7 సమ్మిట్కి హాజరైనటువంటి డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒకరోజు ముందుగానే షెడ్యూల్ ముగించేసుకొని వైట్ హౌస్కు వెళ్ళిపోయారు కదా. అయితే వెళ్ళిపోవడం గల ప్రధాన కారణం అటు ఇరు దేశాలకు మధ్య సీజ్ ఫైర్ని ముందుకు తీసుకురావడమే. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణని ముందుకు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక అడుగు ఆయన ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా దాన్ని తిప్పికొట్టారు. మాక్రాన్ ఎప్పుడు చూసినా తన వంతుగా ఆ స్పెషల్ అట్రాక్షన్ తీసుకోవాలనుకుంటారు. ఒక దుర్బుద్ధి కలిగిన వ్యక్తి, ఓవర్ రియాక్టివ్ పర్సన్. సో నేను అటువంటి ఉద్దేశం లేదు, నాకు సీజ్ ఫైర్ గురించి నేను ప్రయత్నం చేయడం లేదు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్తో నేను మాట్లాడుతున్నాను. వైట్ హౌస్లో నా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా, వ్యక్తిగత మీటింగ్స్ దృశ్యాన్ని రావడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ అనే అంశమే లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని చాలా తేలిక కొట్టిపారేశారు. అంటే అక్కడ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాట కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ముందుగానే ఏమన్నారంటే, మీరు కనుక న్యూక్లియర్ వెపన్స్ని వినియోగం పైన న్యూక్లియర్ వెపన్ స్టేట్స్తో కలిసి ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీని మీరు కనుక అంగీకరించకపోతే పొరపాటు పడ్డట్టే, మీ అంతు తేలుస్తాను. దెర్ విల్ బి నో మోర్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇదంతా అయిపోయింది, ముగిసింది. మీరు కనుక అంగీకరించి సంతకం చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీరంతా కూడా పూర్తిగా కుప్పకూలిపోతారని చెప్తూనే టెహరాన్ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళండి, టెహరాన్ ప్రాంతం నుంచి అక్కడి నుంచి అందరు ప్రజలు వెళ్ళిపోవాలి, టెహరాన్ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, మా టార్గెట్ సామాన్యులు కాదు, మా టార్గెట్ అలీ కమీనీ అనేటువంటి మాటని అటు ఇజ్రాయెల్, అమెరికా రెండు చెప్తున్నాయి. ఈ అమెరికా ఈ వార్నింగ్ ఇవ్వడంతో, డొనాల్డ్ ట్రంప్ ఈ వార్నింగ్ ఇవ్వడంతో ఇజ్రాయెల్కి మరింతగా భుజం తట్టి మరి ఎస్ యుద్ధానికి దిగిపోనే ఉన్నా నీకు అన్నట్టుగా ధైర్యం ఇచ్చినట్టుగానే ఉంది. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి ఇంకెలా దారితీస్తుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి ఆ బాంబుల శబ్దాలు ఈ క్షణం వరకు కూడా ఇంకా ఇరాన్ పైన, టెలవీవ్ ప్రాంతాలపైన, జెరూసలేం ప్రాంతాలపైన ఇరాన్ ముప్పెడ దాడి దిగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా చాలా భారీ వ్యూహ రచనతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతానికైతే డిఫెన్స్ మోడ్లో ఉంది. ఈ డిఫెన్స్ ఒక్కసారి కనుక ఫుల్ స్టాప్ పడితే ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి అటు ఇరాన్ని కూడా చిత్తు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి టెహరాన్ ఉన్నటువంటి ప్రజల్ని అక్కడి నుంచి పంపించే పనిలో ఉన్నారు కాబట్టి దాని పనిలో నిమగ్నమయ్యారు. ఏ క్షణమైన వారంతా ఎవాక్యువేట్ చేయగానే అందరినీ అక్కడ టెహరాన్ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే అవకాశం కనబడుతుంది. ఒకసారి మనం ఈరోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ శబ్దాలు విందాం. الان صدای